హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు దేవర్స్. సో ఏపీ సెట్ సెకండ్ కౌన్సిలింగ్కి సంబంధించి చాలామంది ఈ వీడియో చేయమని అడుగుతున్నారు. ఈ వీడియో అనేది ఎవరికి యూజ్ అవుతుందంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అండ్ వాళ్ళకి ఆ విషయం అనేది తెలిసాక వాళ్ళు రియలైజ్ అవుతారు. సో సెకండ్ కౌన్సిలింగ్లో ఈ మిస్టేక్ చేయకుండా అండ్ అలాగే వాళ్ళకి కాలేజ్ సెక్యూర్ చేసుకునేలాగా ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చెప్తాను. అండ్ అలాగే ఒక ఇంపార్టెంట్ థింగ్ అనేది కూడా మీకు చెప్తాను, క్లారిఫై చేస్తాను. రైట్. సో ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే సీట్ అనేది రాలేదో, అలాట్ అవ్వలేదో వాళ్ళు ఖచ్చితంగా సెకండ్ ఫేజ్ పెట్టుకోవాల్సిందే. సో సెకండ్ కౌన్సిలింగ్ పెట్టుకునే వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఆర్డర్ అనేది ఎలా పెట్టుకోవాలో నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఈ విషయం మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్పబోయే విషయం. అదేంటి అంటే ప్రజెంట్ ఇప్పుడు మీరు ఒక కాలేజ్లో జాయిన్ అవ్వాలి అంటే ఆల్రెడీ ఫస్ట్ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి సో సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళే వాళ్ళు ఫస్ట్ ఫేజ్లో సీట్స్ అనేవి ఎంత అలాట్ అయ్యాయి, ఎన్ని అలాట్ అయ్యాయి, ఇంకా కాలేజ్లో ఎన్ని లెఫ్ట్ అయ్యి ఉన్నాయి, అండ్ అలాగే పర్టికులర్ బ్రాంచ్లో ఎన్ని సీట్స్ అనేవి లెఫ్ట్ అయ్యి ఉన్నాయి అని చెప్పేసి తెలుసుకోవాలి. సో దాని ప్రకారంగా మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టారంటే, ఆ కాలేజెస్ అనేవి పెట్టారు అంటే ఖచ్చితంగా మీకు మీరు అనుకునే కాలేజ్ అనేది వచ్చే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసేది కొంచెం జాగ్రత్తగా వినండి, మీకే అర్థమవుతుంది కంప్లీట్గా. సో ఇప్పుడు మీరు ఇక్కడ వ్యూ డీటెయిల్స్లోకి వెళ్తే సో ఈ విషయం అనేది ఎలా తెలుసుకోవాలో నేను కంప్లీట్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా వినండి, సరిపోతుంది. రైట్. ఇక్కడ మీకు వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ అని ఉంది కదా. ఈ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ అనేది దేనికి అంటే ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్లో ఎవరెవరికి సీటు వచ్చిందని చెప్పేసి క్లియర్గా మనకి ఈ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ రిపోర్ట్లో మనకి కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. ఫర్ సపోజ్ ఇక్కడ నేను విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చూస్తున్నా, అండ్ అలాగే అందులోని ఏ బ్రాంచ్ చూద్దాం, లైక్ నా బ్రాంచ్ చూద్దాం, సిఎస్బి. సో ఈ బ్రాంచ్ అనేది చూద్దాం. గెట్ రిపోర్ట్ అని కొడితే సో ఇక్కడ ఎవరెవరు జాయిన్ అయ్యారు, అండ్ అలాగే వాళ్ళ కేటగిరీ ఏంటి, వాళ్ళ క్యాస్ట్ ఏంటి, వాళ్ళు ఫస్ట్ రౌండ్లో వచ్చారు అని చెప్పేసి క్లియర్గా మనకి ఇక్కడ చూపించడం జరిగింది. డేటా అనేది వచ్చేసింది అనమాట. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా లాస్ట్ నెంబర్ అనేది. సో ఇంతమంది జాయిన్ అయ్యారనమాట ఫస్ట్ రౌండ్లో. 47 మెంబర్స్ ఇక్కడ సిఎస్బిఎస్ బ్రాంచ్లో విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జాయిన్ అయ్యారు. సో ఇప్పుడు దీని ఇంటేక్ ఎంత, అండ్ అలాగే ఎన్ని సీట్స్ లెఫ్ట్ అయ్యి ఉన్నాయి అనేది నేను క్లియర్గా ఇప్పుడు చెప్తాను. సో ఇప్పుడు మనం ఒక్కసారి బ్యాక్కి వెళ్ళి చూస్తే సో ఇక్కడ మీకు ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్ అని ఉంది కదా. ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్లోకి వెళ్తే మీకు ఇక్కడ ప్రతి కాలేజ్ అనేది కనిపిస్తుంది. ప్రతి కాలేజ్ కోడ్, కాలేజ్ నేమ్ అండ్ అలాగే ప్లేస్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఓన్లీ కాలేజ్ కోడ్ అండ్ అలాగే ఇన్స్టిట్యూట్ నేమ్ ఇవి తెలుసుకోవడానికి కాదు. ఇక్కడ మీరు ఫర్ సపోజ్ విఐటిబినే చూద్దాం మళ్ళీ. సో విఐటిబి చూసారు కదా, కాలేజ్ కోడ్ కొడితే మీకు కాలేజ్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనం ఒక్కసారి దీంట్లోకి వెళ్తే దాన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి కాలేజ్ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఇక్కడ కాలేజ్లో ఎన్ని బ్రాంచెస్ అనేవి ఆఫర్ చేస్తున్నారో కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో అలాగే ఆ కాలేజ్లో ప్రతి బ్రాంచ్కి ఎంత ఇంటేక్ అని చెప్పేసి, ఎంత లెఫ్ట్ అని చెప్పేసి, ఎంత ఫీ అనేది చెప్పేసి ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా. సో మీరు ఇక్కడ డైరెక్ట్గా ఇది ఈ విషయం తెలిసింది కదా అని చెప్పేసి వెళ్ళి డైరెక్ట్గా చూసారంటే అది మీ తప్పు అవుతుంది. అండ్ అలాగే ఇది ఫస్ట్ రౌండ్లో ఉంది, ఇంకా అప్డేట్ చేయలేదు. సో మీకు ఇక్కడ ఎలా చూసుకోవాలో క్లియర్గా చెప్తాను. ఫర్ సపోజ్ ఇక్కడ సిఎస్బి బ్రాంచ్ చూద్దాం. ఇప్పుడు ఇందాక సిఎస్బిఎస్ చూసాం కదా, సో ఇక్కడ కూడా అదే బ్రాంచ్ చూద్దాం, సిఎస్బి కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్. సో ఇక్కడ ఇంటేక్ వచ్చేసి 48 అనమాట. రైట్. ఇక్కడ 48 ఇంటేక్. సో ఇప్పుడు మనం ఒక్కసారి సో మళ్ళీ మనం ఇక్కడ ఒకసారి కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్లోకి వెళ్ళి విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సేమ్ సిఎస్బి బ్రాంచ్ చూద్దాం. సో గెట్ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తే అప్పుడు మనకి డేటా అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ ఎంతమంది జాయిన్ అయ్యారు, 47. మనకి అక్కడ ఎంత చూపించింది, 48 చూపించింది. సో ఇలాగ మీరు ఎన్ని సీట్స్ అనేవి లెఫ్ట్ అయ్యి ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఇలాగ మీరు ప్రతి బ్రాంచ్ చెక్ చేసుకోవాలి. అది కంప్లీట్గా మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు మీకు కొన్ని కాలేజెస్ ఉంటాయి కదా, నాకు ఈ కాలేజ్లో జాయిన్ అవ్వాలని ఉంది, ఆ కాలేజ్లో జాయిన్ అవ్వాలని ఉంది. సో ఇలాగ ఉంటుంది కదా మీకు. సో మీకు అప్పుడు ఇంకా ఈజీ అయిపోతుంది అనమాట. ప్రతి కాలేజ్ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్రెస్టెడ్ బ్రాంచెస్, మీకు ఇంట్రెస్టెడ్ కాలేజెస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫైనల్గా నేను ఒక్కటే చెప్తున్నా, మీకు కొన్ని కాలేజెస్ అనేవి ఇంట్రెస్ట్ ఉంటాయి కదా. సో పర్టికులర్ కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోండి. ఒక 10 to 15 కాలేజెస్ లేదా 20, 25 ఎన్నైతే అన్ని. సో మీరు ఆ కాలేజ్ లిస్ట్ అనేది పెట్టుకోవాలనుకుంటారు కదా, ఆ కాలేజ్లో మీరు పెట్టే ప్రతి కాలేజ్లో ఒక్కసారి ఇంటేక్ ఎంత, అండ్ అలాగే ఆ కాలేజ్లో ఎన్ని సీట్స్ అనేవి ఫిల్ అయ్యి ఉన్నాయి, ఎన్ని సీట్స్ అనేవి లెఫ్ట్ అయ్యి ఉన్నాయి అని చెప్పేసి పక్కన రాసుకోండి. సో ఇలా రాసుకున్నప్పుడు మీ ర్యాంక్ని లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్కి కంపేర్ చేసుకోండి. ఆ కాలేజ్ నాకు వచ్చే ఛాన్స్ ఉన్నది, ఆ బ్రాంచ్ వచ్చే ఛాన్స్ ఉన్నది అని అంటే ఖచ్చితంగా ఆ కాలేజ్ని యాడ్ చేసుకోండి, ఆ పర్టికులర్ బ్రాంచ్ని. సో ఆర్డర్ అనేది కూడా మీరు కరెక్ట్గా పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్ స్ట్రాటజీ అనేది నేను ఖచ్చితంగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను ఆ వీడియో చేసి మీకు రేపు అప్లోడ్ చేసేలా నేను చూస్తాను. మీరు ప్రతి కాలేజ్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మీకు ఏ కాలేజెస్ అయితే ఇంట్రెస్ట్ ఉన్నదో, అండ్ అలాగే ఏ కాలేజ్ అనేది జాయిన్ అవ్వాలనుకుంటున్నారో పర్టికులర్ బ్రాంచ్, ఆ కాలేజ్లో ఎన్ని సీట్స్ అనేవి లెఫ్ట్ అయ్యి ఉన్నాయి, అండ్ అలాగే ఎన్ని సీట్స్ అనేవి ఫిల్ అయ్యాయి. సో ఇలా చెక్ చేసుకుంటే మీకు సరిపోతుంది. ఇంకా అంతకుమించి మీరు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. సో అలాగే ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టారంటే మీకు ఖచ్చితంగా ఆ కాలేజ్లో సీట్ అనేది వస్తుంది. ఈ డేటా అనేది మీకోసం నేను 1కి 10 సార్లు ఒక్కసారి రీఫ్రెష్ చేసి చెక్ చేసి చాలా రీసెర్చ్ చేసి ఈ వీడియో అనేది చేశాను. అంటే మళ్ళీ తప్ప రైటా అని చెప్పేసి చాలాసార్లు ఆలోచించి
మొత్తం రీసెర్చ్ చేసి మీకోసం నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. అంటే ఈ డేటా అనేది లైక్ ఇలా మ్యాచ్ అవుతుందా లేదా అని చెప్పేసి, ఇదంతా రైటేనా రాంగా అని చెప్పేసి, యాక్యురేట్ డేటా అని చెప్పేసి చాలా రీసెర్చ్ చేసి మీకోసం నేను చేశాను. వీడియోని ఎండ్ వరకు చూస్తుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి వెళ్ళండి అండ్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియో అనేది మీకు వెబ్ ఆప్షన్ స్ట్రాటజీ అనేది నేను అప్లోడ్ చేస్తాను. సో దట్స్ ఇట్. అండ్ అలాగే ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే సీట్ అనేది అలాట్ అయిందో హార్టీ కంగ్రాచులేషన్స్ అందరికీ. ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే సీట్ రాలేదో వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్లో ఖచ్చితంగా ట్రై చేయండి. అది మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టే బట్టే ఉంటుంది. సో ఆ స్ట్రాటజీ అనేది నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను వీలైనంత వరకు. అండ్ ఇది మాత్రం ఈ విషయం ఇప్పుడు నేను చెప్పేది ఖచ్చితంగా ఇది మీరు చేసి చూడండి, పక్కన టాలీ చేసుకొని చూడండి. అండ్ అలాగే మీ ర్యాంకింగ్ కూడా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్తో కంపేర్ చేసుకోండి. రైట్, మీకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ అనేవి నేను పీడిఎఫ్ చేసి డ్రైవ్లో అప్లోడ్ చేశాను. ఆ డ్రైవ్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.